కాంగ్రెస్ నేత సంధ్యారెడ్డిపై మరోసారి రెచ్చిపోయింది సింగర్ చిన్మయ్. ఇటు సంధ్యారెడ్డి క్షమాపణలపై సింగర్ చిన్మయ్ అసహనాన్ని వ్యక్తపరుస్తుంది. చీ థూ ఎందుకు పనికి రాని మరో చెత్త అపాలజీ అంటూ దానిపైన ట్వీట్ చేసింది. ఇటు యాంకర్ ఝాన్సీ చేసిన ఒక పోస్టుని చిన్మయ్ రీట్వీట్ చేసింది. రీట్వీట్ చేస్తూ దానిపైన చీ థూ ఎందుకు పనికిరాని మరొక చెత్త అపాలజీ అని దాని మీద మెన్షన్ చేసింది. ఇటు అనసూయ పైన ఇటు సంధ్యారెడ్డి చేసిన కామెంట్స్తోని రచ్చ జరుగుతుంది. ఆ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. సంధ్యారెడ్డికి షోకాజ్ నోటీసులని జారీ చేసింది టీపీసీసీ. ఇటు క్షమాపణలు చెబుతూ పీసీసీ చీఫ్కు సంధ్యారెడ్డి ఒక లేఖని రాశారు. తనకు 92% మంది జనాభా మద్దతిస్తున్నారంటూ ఆయన ఆ లేఖలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ లేఖలో పేర్కొన్న సోకాల్డ్ కాంగ్రెస్ లీడర్ సంధ్యారెడ్డి ఆయన కామెంట్స్ను తప్పుపట్టిన చిన్మయ్ శ్రీపద ఈ భూమి మీద ఇలాంటి అఘాయిత్యాలు జరగడానికి ఇదొక రాజధానిగా అలాంటి రాజధానిగా మారడానికి ఇదే కారణం అంటూ కూడా ఆయన దాని మీద మెన్షన్ చేశారు. కొంతవరకు రుజువు చేస్తుందంటూ చిన్మయ్ ట్వీట్ చేసింది. ఆయన వ్యాఖ్యలు అలా ఉన్నాయి. ఇండియా ఈజ్ ఎ క్యాపిటల్ ఆఫ్ సర్టన్ ఇష్యూస్ ఆర్ సర్టన్ థింగ్స్. అలాంటి అఘాయిత్యాలు జరగడానికి ఒక రాజధానిగా అలాంటి అఘాయిత్యాలకి ఒక రాజధానిగా మారడానికి ఇది ఒక రుజువు అంటూ ఆయన కామెంట్ చేశారు. ఒకసారి ఆ ట్వీట్స్ని కూడా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇటు ఇనిషియల్గా ఝాన్సీ ఆ స్టోరీని పెట్టారు. ఆ స్టోరీని ఇటు చిన్మయ్ రీట్వీట్ చేసింది. దాని తర్వాత ఇప్పుడు అనసూయ కూడా దాని గురించే మళ్ళీ ఒకసారి తను కూడా రెస్పాండ్ అయ్యి దాన్ని కూడా రీట్వీట్ చేసినట్టు తెలుస్తుంది. ఒకసారి ఆ ఝాన్సీ పెట్టిన ఆ ట్వీట్ని ఒకసారి చూద్దాం. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు టు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ పీసీసీ చీఫ్కి ఆయన ఉద్దేశించి ఒక లేఖను రాశారు. దాంట్లో చాలా క్లియర్గా ఇటు శివాజీ చేసిన కామెంట్స్ గురించి, బట్టల గురించి, సమాజంలో దాని విలువ గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఇన్ రెస్పాన్స్ యాక్ట్రెస్ అండ్ యాంకర్స్ అనసూయ సెడ్ దట్ ఉమెన్ can wear whatever they like and that others should not interfere which caused a controversy. సో అనసూయ చేసిన వ్యాఖ్యలు మహిళలు ఏదైనా ధరించవచ్చు అన్న విషయం గురించి దాంట్లో ఎవరు కలుగజేసుకోకూడదు అంటూ అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఒక కాంట్రవర్సీగా మారాయి. కాబట్టి ఇటు శివాజీ కామెంట్స్ నుంచి అనసూయ కామెంట్స్తో మొదలైన ఈ కాంట్రవర్సీ దీనికి సంబంధించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్, ఇంటర్వ్యూస్, అలాగే కొంత పొలిటికల్ మ్యాటర్స్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, వీటన్నిటి గురించి ఇష్యూ నడుస్తుంది. మీరు ఒక చైర్పర్సన్గా, ఒక మదర్ ఫౌండేషన్గా, ఒక లీడర్గా, మహిళా ఆర్గనైజేషన్కి సంబంధించి ఐ స్టేటెడ్ దాట్ ఉమెన్ లుక్ బెటర్ వెన్ దే డ్రెస్ అప్రాప్రియేట్లీ. ఐ క్వశ్చన్డ్ వాట్ మెసేజ్ అనసూయ వాస్ ట్రయింగ్ టు గివ్ టు ద సొసైటీ. సో ఇటు సంధ్యారెడ్డి చేస్తున్న కామెంట్స్ గురించి మాట్లాడుతుంది. సంధ్యారెడ్డి చాలా క్లియర్గా నేను ఒక మహిళ చూడడానికి అందంగా కనిపించడానికి దానికి సరైన బట్టలు వేసుకోవాలి, దానికి తగిన బట్టలు వేసుకుంటే సరిపోతుంది కదా. ఇటు అనసూయ సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటుంది అని నేను ప్రశ్నించాను. ఆ కామెంట్స్ ప్రస్తుతానికి కొన్ని ఛానల్స్లో నా ఇంటర్వ్యూస్ జరిగాయి. ఆ కామెంట్స్, ఆ వీడియోస్ ప్రస్తుతానికి వైరల్ అవుతున్నాయి. ఒక మహిళగా, అలాగే ఒక మదర్ ఫౌండేషన్ చైర్మన్గా నేను మహిళలకి కానీ కాంగ్రెస్ ప్రిన్సిపల్స్కి కానీ ఎగ్నెస్ట్గా నేనేం మాట్లాడలేదు. సో కొంతమంది కొన్ని క్లిప్స్ని షార్ట్గా కట్ చేసి వాటిని వైరల్ చేసి ఒక మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 92% జనాభా నా స్టేట్మెంట్కి మద్దతు ఇచ్చారు, కానీ ఒక 8% మాత్రం దీనివల్ల అప్సెట్ అయ్యారు. ఇది ఒక ఇష్యూగా పరిగణిస్తున్నారు. ఎవరైనా నా మాటల వల్ల బాధపడి ఉంటే నా మాటల్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను. ఐ సిన్సియర్లీ అపాలజైజ్ ఫర్ ద మిస్టేక్ అంటూ ఇటు సంధ్యారెడ్డి రాసిన ఒక లేఖని మాత్రం ఇటు ఝాన్సీ రీట్వీట్ చేసింది. దాన్ని ఇటు సింగర్ చిన్మయ్ కూడా రీట్వీట్ చేసి దాని మీద ఆయన ఒక కామెంట్స్ని కూడా మెన్షన్ చేసింది. కింద ఆ కామెంట్స్ని కూడా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఇటు చిన్మయ్ శ్రీపద చేసిన ట్వీట్ గురించి ఒకసారి మనం చూస్తే 92% ప్రజలు ఈ కాంగ్రెస్ మహిళా నేతతోని అంగీకరిస్తున్నారు అంటూ ఈమె రాసింది. కానీ చిన్న బట్టలు వేసుకుంటే మిమ్మల్ని ఎవరైనా అఘాయిత్యానికి మీతో ఎవరైనా పాల్పడితే మీరు దానికి సహకరించండి, అంతే, నోరు మూసుకొని ఇంటికి వెళ్ళిపోండి. కానీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే మాత్రం ఆ మిగిలిన
ఆ బట్టల్ని కూడా తొలగిస్తారు అంటూ చిన్మయి శ్రీపద చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఆ 92% ప్రజలు ఎవరైతే తనతో అంగీకరించారో, ఎవరైతే ఈ మహిళా ఫౌండేషన్ లీడర్ ఇటు సంధ్యారెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో, అది దాట్ కైండ్ ఆఫ్ ప్రూవ్స్ వై దిస్ ల్యాండ్ ఈజ్ ద రేప్ క్యాపిటల్ అని. సో మొత్తానికైతే ఇది అఘాయిత్యాలకు ఒక క్యాపిటల్, ఒక రాజధానిగా మారింది మన దేశం అని చెప్పడానికి ఇది ఒక రుజువు అంటూ కూడా కింద చాలా సర్కాస్టిక్గా ఒక క్రిటిసిజంతో, ఒక సర్కాజంతో ఆయన కింద రాశారు. అలాగే ఇంకొంచెం కిందికి వెళ్తే ఆయన దీనిపైన ఇంకొక కామెంట్స్ కూడా రాసే ప్రయత్నం చేశారు. ఒకసారి మనం కింద ఒకసారి చూస్తే కనుక, ఛీ, థూ, థూ, ఎందుకు పనికిరాని మరో చెత్త అపాలజీ అంటూ కూడా ఆయన మెన్షన్ చేశారు. ఎందుకు పనికిరాని అపాలజీ ఇచ్చారు అంటూ కూడా మెన్షన్ చేశారు. సో మొత్తం మీద ఒక కాంట్రవర్సీ అయితే మొదలైంది. ఇటు శివాజీ చేసిన కామెంట్స్, దాని తర్వాత ఇటు అనసూయ చేసిన కామెంట్స్, అక్కడి నుంచి మొదలైన ఈ రచ్చ కాస్త ఇటు రాజకీయంగా మారింది. ఇటు పిసిసి చీఫ్ దాకా దానికి సంబంధించిన కంప్లైంట్ వెళ్ళడం, దాని మీద సంధ్యారెడ్డి కూడా రెస్పాండ్ అవ్వడం. సో మొత్తం మీద ఆ అపాలజీ మీద కూడా ప్రస్తుతానికి డిస్కషన్ నడుస్తుంది. సోషల్ మీడియాలో మళ్ళీ చర్చ మొదలైంది. ఇటు మహిళా సంఘాలకు సంబంధించిన నేతలేమంటున్నారు, ఒక్కసారి ఇటు మహిళా సంఘాలకు సంబంధించిన నేతలు ఏమంటున్నారు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు యాంకర్ ఝాన్సీ, అలాగే అనసూయ, అలాగే సింగర్ శ్రీపద ఈ అపాలజీ లెటర్ మీద వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ఈ అపాలజీ లెటర్ మీద ఛీ, థూ, ఎందుకు పనికిరాని మరో చెత్త అపాలజీ, ఇందులో అపాలజీ ఎక్కడ ఉందో చెప్పగలరా? అలాగే కింద మనం ఒకసారి కామెంట్ చూస్తే కనుక, పైగా అన్నీ అతుక్కోలేని అబద్ధాలు, చేసిన పాపం ఊరికే పోదు అంటూ కూడా ఇటు యాంకర్ ఝాన్సీ కూడా మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. అనసూయ మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి అయితే దీని మీద కూడా రెస్పాండ్ అవుతున్నారు. అపాలజీ కూడా సరిగ్గా లేదు అంటూ కూడా వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో 2 వర్షన్స్ అయితే నడుస్తున్నాయి ప్రస్తుతానికి సొసైటీలో. మహిళలు వేసుకోవాల్సిన బట్టల గురించి అసలు కలగజేసుకోవాల్సిన అవసరం లేదంటూ ఇటు అనసూయ, ఇటు యాంకర్ ఝాన్సీ, అలాగే ఇటు సింగర్ చిన్మయ్ సమయాన్ని సందర్భాన్ని బట్టి వేసుకోవాల్సిన బట్టలు వేసుకోవాలంటూ ఇటు మహిళా రాజకీయ నాయకురాలు ఇటు సంధ్యారెడ్డి చెప్పుకొస్తుంది. సో మొత్తానికైతే ఇటు శివాజీ కూడా మహిళలు వేసుకునే సందర్భం, సంఘటన, ఆ స్థలాన్ని బట్టి బట్టలు వేసుకుంటే బాగుండు అని ఇటు శివాజీ కూడా చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఇటు ఆడవారిని ఎక్స్ప్లోర్ చేసే సంస్కృతికి మేము ఎగనెస్ట్గా ఉన్నాం, మేము వ్యతిరేకం అంటూ ఇటు మహిళా సంఘాలకు సంబంధించిన నేతలు అయితే చెప్పుకొస్తున్నారు. అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు సంధ్యారెడ్డి చేసిన కామెంట్స్ని కూడా మేము తప్పుపడుతున్నాం, మేము దాన్ని కూడా అంగీకరించట్లేదు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. సో 2 వర్షన్స్ అయితే ఉన్నాయి, రెండింటిని కూడా మేము వద్దనుకుంటున్నాం అంటూ ఇటు మహిళా సంఘాలకి సంబంధించిన నేతలు అయితే చెప్పుకొస్తున్నారు. సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు, రవిచంద్రతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రవిచంద్ర, మీరు చెప్పండి, ఇటు ఇనీషియల్గా శివాజీ చేసిన కామెంట్స్, దాని తర్వాత దాని మీద అనసూయ ఇచ్చిన కౌంటర్ మీద మొదలైన రచ్చ కాస్త ఇప్పుడు అపాలజీ, అలాగే రాజకీయంగా మారిపోయింది. ఇటు పిసిసి చీఫ్కి ఒక కంప్లైంట్ వెళ్ళడం, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఇటు సంధ్యారెడ్డి కూడా మాట్లాడడం. కానీ ఆ అపాలజీ లెటర్ మీద ప్రస్తుతానికి ఎవరెవరు రెస్పాండ్ అయ్యారు, ఎలా రెస్పాండ్ అయ్యారు, దాని మీద సోషల్ మీడియాలో ఎలాంటి చర్చ నడుస్తుంది? కళ్యాణ్, శివాజీ మహిళల వస్త్రధారణ పట్ల చేసిన వ్యాఖ్యల దుమారం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆ దుమారం నుంచి, ఆ వివాదం నుంచి శివాజీ అయితే క్షమాపణలు చెప్పి పక్కకు వెళ్ళినప్పటికీ కూడా అది మహిళా నేతలు కావచ్చు, మహిళా రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరి మధ్య ఇంకా అనసూయ కొట్లాడుతూనే ఉందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా అనసూయ చేసిన వ్యాఖ్యల్ని కొంతమంది మహిళా నేతలు వాళ్ళందరూ కూడా తప్పుపట్టిన నేపథ్యంలో దీనిపై పలు రకాల వాదనలు తెరపైకి వచ్చాయి. అనసూయ వస్త్రధారణ పట్ల మహిళా నాయకురాలు సంధ్యారెడ్డి చేసిన వ్యాఖ్యలు కొంత దుమారం రేపాయి. సో దానిపై చాలా మంది ఆక్షేపణ తెలియజేశారు. అలాగే మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు వెళ్లిన నేపథ్యంలో సంధ్యారెడ్డి తను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్తూ ఆవిడ లెటర్ కూడా ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ లెటర్ లో సంధ్యారెడ్డి చేసిన క్షమాపణల వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అవి కరెక్ట్ కాదు అంటూ, ఎందుకు పనికిరాని చెత్త అపాలజీ అంటూ చిన్మయ్ మరొకసారి ఈ వివాదాన్ని
రా చేశారనే చెప్పాలి. ఖచ్చితంగా అనసూయ ఇప్పటి వరకు కూడా దానిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయనప్పటికీ కూడా చిన్మయి మాత్రం సంధ్యారెడ్డి చేసిన అపాలజీ లెటర్ దేనికి పనికిరాదు, అది చెత్త వ్యాఖ్యలు అంటూ తను కామెంట్ చేయటం మరి వివాదాన్ని మరింత రాజేసినట్లయింది. కళ్యాణ్. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు సంధ్యారెడ్డి చేసిన కామెంట్స్ ఏంటి, అసలు ఆర్టీవీలో తను మాట్లాడిన మాటలేంటి, అసలు ఆ మాట్లాడిన మాటల్ని ఇప్పుడు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎలా వాడుతున్నారు, దాని మీదనే ఇప్పుడు ఈ రచ్చ మొదలైంది అనుకోవచ్చు ఒక రకంగా. సో దానికి సంబంధించిన ఒక్కసారి ఆ వీడియోని ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. దానికి దమ్ము ధైర్యం ఉంటే ఆఫా బట్టలు వేసుకొని సెక్యూరిటీ లేకుండా ఇది పాయింట్ అది. వినండి ఒక్క నిమిషం. వచ్చినప్పుడు నేను కూడా దానికి రైట్ అంటండి, నేను వద్దాను. ఇంకొకటి ఏం మాట్లాడుతుంది, నేను మా హస్బెండ్కి మాత్రమే వైఫ్ని అండి, నేను ఇలా వేసుకుంటా అండి, వాడికి ఏం ఫీలింగ్ రావద్దంటది. నువ్వేమనుకుంటున్నావు, వీళ్ళంతా నాకు బ్రదర్స్ అండి అంటే, వాడు కూడా ఇగో ఈ 40 చిత్తకార్తి కుక్కలు ఉన్నాయి కదా, ఈ చిత్తకార్తి కుక్కలు దాని అందం చూడాలని అనుకుంటున్నాడు, మరదలు అనుకుంటాడు. చెల్లని ఎందుకు అనుకుంటాడు? ఇప్పుడు నువ్వు వాడిని నువ్వు అనుకున్నప్పుడు వానికి రైట్ ఉంది. వాడు మరదలు అనుకుంటాడు, అది వాడికి రైట్ ఉంటుంది. మరదలు అనుకుంటాడు, ప్రియురాలు అనుకుంటాడు, గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, ఇంకేదో ఊహించుకుంటాడు. అడిగే రైట్ ఎక్కడిది? మళ్ళీ వాడు ఇలా అన్నాడని మళ్ళీ ఎక్కడికి వస్తారు మీరు? కోర్టుల దగ్గరకు వస్తారు, పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తారు. వాడే రేప్ చేస్తే రేప్ చేయించుకోవాలి, మూసుకోవాలి, ఇంట్లో కూర్చోవాలి. మళ్ళీ పోలీస్ స్టేషన్లకు వచ్చిండ్రే అనుకోండి, బట్టలిప్పి కాదు, ఆ సగం బట్టలు కూడా ఇప్పి గుట్టలిప్పి ప్రొటెక్షన్ కాదు. రైట్, సంధ్యారెడ్డి ఇటు ఛాలెంజ్ చేసింది అనసూయని బయటికి రావాలంటూ. ఎలాగైతే దుస్తులు ధరించి తను తిరుగుతుందో అలాంటి బట్టలతోనే బయటికి వచ్చి ఆమె నడవగలుగుతుందా అంటూ ప్రశ్నించింది, ఛాలెంజ్ చేసే ప్రయత్నం చేసింది. అలాగే ఇంకొన్ని కామెంట్స్ కూడా చేసే ప్రయత్నం చేసింది. ఈ సంధ్యారెడ్డి చేసిన ఈ కామెంట్స్, దీంతోపాటు ఇంకొన్ని ప్రస్తుతానికి వాటిని వీడియోస్ని షార్ట్గా కట్ చేసి సోషల్ మీడియా మాధ్యమంలో వాటిని వైరల్ చేస్తున్నారు అంటూ సంధ్యారెడ్డి అయితే చెప్పుకొచ్చింది. నిన్న ఇటు అనసూయ ఈ అపాలజీ లెటర్కి సంబంధించి ఇటు పిసిసి చీఫ్కి సంధ్యారెడ్డి రాసిన ఆ లెటర్ గురించి, ఇటు అలాగే మిగతా విషయాల గురించి కూడా ఇటు అనసూయ ఏం మాట్లాడిందో ఒక్కసారి అనసూయ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. ముందుగా నేను లైవ్ చూస్తూ ఉన్నాను. వేదిక మీద ఉన్న సంధ్యా మ్యామ్, కృష్ణకుమారి మ్యామ్, అండ్ శ్రావ్య, దీప్తి, I must have missed out few. Shweta, yes. And sir, there is a gentleman also. Andarki, if I miss out on anybody, thank you so much for arranging a press meet today. Konchamu overwhelming ga unnanu. I'm really sorry. Please bear with me. I'm just tired being strong. That doesn't mean I'm not strong. But నేను ఈరోజు ప్రెస్ మీట్ కి ఎందుకు రాలేదో మీకు చెప్దామని అనుకుంటున్నా. I thought the press didn't deserve my presence. నేను అక్కడి నుంచే వచ్చిందాన్ని, చాలా మందికి తెలుసు. It makes me feel ఎట్లాంటి పరిస్థితుల్లో ఎలాంటి చాలా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈరోజు కరెక్ట్ విషయాలు మాట్లాడారు. దర్ సో మెనీ ఇంపార్టెంట్ థింగ్స్. మేము ముందడిగేసి మగవాళ్లతో పాటుగా ఒక హ్యూమన్ కైండ్ కి అవసరమయ్యే, అందరం కలిసికట్టుగా ఉండడానికి పనిచేసే, మనం బెటర్ లైఫ్స్ ఉండాలనే వాటి మీద తోడుగా ఉండడానికి, ఈక్వాలిటీ కావాలని ఏదైతే పోరాటం చేయకూడని పరిస్థితి ఉండాల్సి వచ్చినా అందులోనే ఉన్నామంటే, అందులోనే ఇంకా వెనక్కి లాగడానికి బట్టల దగ్గర చాతగాని తనం చూపిస్తున్నప్పుడు ఐ థాట్ సైలెన్స్ మీన్స్ కన్సెంట్ అని అనుకుంటారని ఐ రేజ్ మై వాయిస్ ఎవ్రీ టైమ్ ఐ ఫీల్ ఇట్స్ ఇంపార్టెంట్. అండ్ ద ప్రెస్ ట్విస్ట్ మై వర్డ్స్, ద ప్రెస్ manipulate what I say. They encourage people who manipulate, twist and malign everything, turn everything to a character, to a personal character attack చేస్తున్నారు కదా. నేను మీ అందరిని అడుగుతున్నాను, ఈరోజు ప్రెస్ క్లబ్ లో ఉన్నారు మీరు, మీకు సిగ్గనిపించట్లేదా అండి? Are you not ashamed of yourself?
ఐఎమ్ స్కేర్డ్ టు కమ్ ఫేస్ యూ గైస్. మళ్ళా ఎక్కడ నేను వస్తే అక్కడ పెద్దవాళ్ళందరూ మాట్లాడాల్సిన ఇంపార్టెంట్ విషయాన్ని డైవర్ట్ చేసి అనసూయ ఏమేసుకుంది మళ్ళీ ఈరోజు, అనసూయ మీకు చెప్తా, నేను చీర కట్టుకుని చక్కగా గాజులు బొట్టు పెట్టుకుని మంగళసూత్రం కూడా వేసుకున్న రోజులో నీ సింధూరం ఏది అని నన్ను ట్రోల్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ద పాయింట్ ఇస్ నాట్ క్లోత్స్. నేను ఇన్ని రోజులలో ఇంత సిక్ నా లైఫ్ లో నేను అవ్వలేదు. ఎక్కడో విన్నాను నేను, ఏదో ట్రైబ్ లో అంట వాళ్ళు అహింసని నమ్ముతారు. అది చెట్లకైనా పుట్లకైనా, ఒక చెట్టు వాళ్ళకి అడ్డంగా ఉంది నరకాలి అని వాళ్ళకి ఉండదు కాబట్టి దాని చుట్టూ తిరిగి దాని చుట్టూరా అది దాన్ని అనరాని మాటలు అంటూ ఉంటారంట. ఎంతైనా నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా, ఎండ్ ఆఫ్ ది డే ఐఎమ్ అ హ్యూమన్ బీయింగ్, ఐఎమ్ అ మదర్, ఐఎమ్ అ డాటర్, ఐఎమ్ అ వైఫ్. ఐ నో మ్యామ్, ఐఎమ్ సారీ దట్ మీ టైం వేస్ట్ అవుతుంది. ఇట్స్ అ టైం వేస్ట్. ఇలాంటి డిస్కషన్స్ అరే టైం వేస్ట్ ఇస్ వాట్ ఐ వాస్ ఫీలింగ్. ఐ వాంటెడ్ టు, అంటే మీరు మాట్లాడిందంతా అయిన తర్వాత నేను వద్దాం అనుకున్నా. బికాజ్ no, I have something to say. మీ అందరిలో మీకు కొంచెమన్నా మీరు చేసే పని వల్ల మీ 5,000 నోట్లో వెళ్తున్నాయి కదా, కొంచెమన్నా దానికి గ్రాటిట్యూడ్ ఉంటే మీరు చేసిన డ్యామేజ్ ఏదైతే ఉందో అది అండూ చేయడం నాట్ పాసిబుల్. బట్ ట్రై డూయింగ్ ఇట్, ప్రూవ్ ఇట్ దట్ యూ ఎగ్జిస్ట్ ఫర్ ద రైట్ రీజన్. కొంచెమన్నా మీకు ఆ కాన్షియన్స్ ఉంటే లోపల, ఫోన్లు ఉన్నాయి కదా, ఛానల్స్ పెట్టుకున్నాం కదా, మైక్ కొన్నాం కదా అని ఎవరి పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రొవోక్ చేసి ఏం డిస్కషన్స్ పెట్టారు సార్ మీరు? యు నో వై ఐ రియాక్టెడ్ దట్ డే? నేను ఎప్పటి నుంచో చాలా రియాక్ట్ అవ్వద్దని 2 years నుంచి నేను కామ్ గా ఉన్నాను. మీ అందరికీ తెలుసా విషయం? దేంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు. దాన్ని కూడా పట్టుకొని లాగారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళావు నువ్వు, ఆయన అన్నప్పుడు ఎక్కడికి వెళ్ళావు ఈవిడ? బికాస్ ఐ థాట్ ఐ లివ్ అ లైఫ్ వేర్ ఐ వోంట్ రియాక్ట్. చూద్దాం అంటే ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దర్ కర్మ, మీరు వదిలేద్దాం అనుకున్నా. బట్ దట్ డే ఐ హ్యాడ్ టు టాక్ బికాస్ ఆయన మాట అన్న తర్వాత ద అప్లాజ్, ఎవరి ప్రెస్ మీట్ లోనే కదా మాట్లాడారు, చప్పట్లు, ఓలు, దట్ స్కేర్డ్ మీ. ఎవరో ఒక అతను ఏదో అన్నాడని కాదు, ఆయనకి వచ్చిన మద్దతు నాకు భయపెట్టింది. వేరవి అని ఏంటండి చప్పట్లు కొట్టి ఊహలు వేసుకోవడం దేనికండి? ఐ ఛాలెంజ్ యూ గైస్, మీరు చేసిన డ్యామేజ్ ని అండు చేయండి. మీకు నిజంగా నాకు ఐఎమ్ సారీ, ఐ డోంట్ నో. నేను చాలా మై మదర్ టాట్ మీ, ట్రీట్ పీపుల్ లైక్ హౌ యూ వాంట్ బి ట్రీటెడ్, ట్రీట్ పీపుల్ హౌ యూ ఆర్, నాట్ హౌ దే ఆర్. మీరున్నట్టు కాదు కానీ నేనున్నట్టు మిమ్మల్ని ట్రీట్ చేస్తున్నా, అది ఎవరైనా కూడా. నేను చాలా ఆక్రోషంతో మాట్లాడుతున్నాను అనుకోవద్దు. బట్ ఐ ఛాలెంజ్ యూ బికాస్ యూ హ్యావ్ అ క్లబ్, యు ఆర్ ప్రెస్ ఫర్ అ రీజన్. డూ యువర్ థింగ్, ద రైట్ థింగ్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. ఈరోజు కవరేజ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ మ్యామ్. వన్స్ అండ్ వన్ మోర్ థ్యాంక్. ఐ నో దట్ యు ఆర్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఎంతో స్ట్రాంగ్గా, ఎంతో బోల్డ్గా ఉండే నేను కానీ ఈసారి చాలా ఎమోషనల్ అవుతున్నాను, ఎమోషనల్ అవ్వాల్సి వస్తుంది అంటూ ఆమె స్టార్ట్ చేసింది. ఇనిషియల్గా నేను మొదటగా అక్కడనే స్టార్ట్ చేశాను నా కెరియర్ అంటూ కూడా స్టార్ట్ చేసింది. సో ఇవాళ నేను అందుకే మీ అందరినీ ఫేస్ చేయలేకపోతున్నాను, భయపడుతున్నాను. ఇటు శివాజీకి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్, శివాజీకి వచ్చిన రెస్పాన్స్ని చూసి భయపడ్డాను, నేను అందుకే రాలేకపోయాను. ఇటు ఐ డోంట్ ఫీల్ లైక్ కమింగ్. సైలెన్స్, మౌనంగా ఉండడం అంగీకారం కాదు, మౌనం అంగీకారం కాదు, సైలెన్స్ ఈజ్ నాట్ కన్సెంట్ అంటూ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే నేను భయపడుతున్నాను అక్కడికి రావడానికి. నేను రాగలుగుతాను చక్కగా బొట్టు పెట్టుకొని, చీర కట్టుకొని, గాజులు వేసుకొని. నేను గతంలో పనిచేసినప్పుడు కూడా నన్ను ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు అంటూ చాలా ఎమోషనల్ అయ్యి ఇటు అనసూయ మాట్లాడే ప్రయత్నం చేసింది. అలాగే నేను ఫైట్ చేయాల్సిన సిట్యువేషన్ వచ్చింది. 2 సంవత్సరాలు అసలు నేను ఎలాంటి టాపిక్స్లో కానీ ఎలాంటి డిస్కషన్స్లో కానీ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎవరి కర్మ వాళ్ళది అంటూ నేను బతికే ప్రయత్నమే చేస్తున్నాను. కానీ ఈ ఇష్యూలో నేను స్టాండ్ తీసుకోవాల్సి వచ్చింది. మహిళల కోసం ఖచ్చితంగా నేను స్టాండ్ తీసుకున్నా. కానీ దానివల్ల ఏదైతే కొలాటరల్ డ్యామేజ్, ఏదైతే డ్యామేజ్ అయిందో ఇప్పటిదాకా, దాన్ని నేను వెనకకి తీసుకోలేను. మీరే, ఆ బాధ్యత మీదే అంటూ ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. మరి ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతుంది? ఇటు శివాజీకి సపోర్ట్ చేసిన వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతుందా? ఇటు సంధ్యారెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతుందా? సంధ్యారెడ్డిని సపోర్ట్ చేశారంటున్న 92%
వ్యక్తులు వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతుందా? సో మొత్తం మీద చాలా ఇమోషనల్గా ఇటు అనసూయ అయితే మాట్లాడే ప్రయత్నం చేసింది, ఇటు చిన్మయ్ కూడా దీని మీద రెస్పాండ్ అయింది, ఇటు సంధ్యారెడ్డి ఏదైతే ఒక లెటర్ని ఇటు పిసిసి చీఫ్కి రాసి పంపించారో ఆ లెటర్ని ఉద్దేశించి ఇటు యాంకర్ ఝాన్సీ మొదటగా మాట్లాడారు. దాని తర్వాత దాని మీద ఇటు సింగర్ చిన్మయ్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఇది అసలు ఒక అపాలజీ ఏనా చీ థూ అంటూ అసలు ఇది ఒక అపాలజీ అంటూ తను రెస్పాండ్ అయింది. దాని తర్వాత అదే పోస్ట్ పైన ఇటు అనసూయ కూడా రెస్పాండ్ అయింది. అనసూయ కూడా రెస్పాండ్ అవుతూ ఆమె కూడా దాని మీద ఒక కామెంట్ చేసే ప్రయత్నం చేసింది. ఇటు ఝాన్సీ రెస్పాండ్ అయింది. సో మొత్తం మీద ఈ ముగ్గురు రెస్పాండ్ అయ్యారు. ఇటు ప్రెస్ క్లబ్లో పెట్టిన ఆ ప్రెస్ మీట్లో మనం చూస్తే కనుక ఇటు మహిళా సంఘాలు చాలా క్లియర్గా ఇటు అనసూయని సపోర్ట్ చేయట్లేదు, అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు సంధ్యారెడ్డిని కూడా సపోర్ట్ చేయట్లేదు. ఇటు అనసూయ చేసిన స్టేట్మెంట్స్ని మేము దానికి ఎగ్నెస్ట్, అలాంటి సంస్కృతికి మేము ఎగనెస్ట్. ఇటు ఉమెన్ని ఎక్స్ప్లాయిట్ చేయడానికి ఏదైతే ఒక కల్చర్ డెవలప్ అవుతుందో ఆ కల్చర్కి మేము ఎగనెస్ట్ అంటూ ఇటు మహిళా సంఘాలు చెప్పుకొస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం ఇటు సంధ్యారెడ్డి చేసిన కామెంట్స్ని కూడా మేము సమర్థించట్లేదు. సంధ్యారెడ్డి చేసిన కామెంట్స్ అఘాయిత్యాలు చేయించుకుంటారా, అలాంటి బట్టలు వేసుకుంటే మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న సిట్యువేషన్స్ని ఆమె చెప్పడం కూడా కరెక్ట్ కాదంటూ తప్పుపట్టే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద 2 వర్షన్స్ అయితే క్లియర్గా కాంక్రీట్గా ఇంకా ఆ చర్చ ఆ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీరు ఇటు యాంకర్ ఝాన్సీ, సింగర్ చిన్మయ్, అలాగే ఇటు అనసూయ చేసిన కామెంట్స్తోని మీరు ఏకీభవిస్తున్నారా, లేకపోతే ఇటు మహిళా సంఘాలు ఇద్దరిని తప్పుపడుతున్నాయి మహిళా సంఘాలతోనే ఏకీభవిస్తున్నారా, లేకపోతే ఇటు సంధ్యారెడ్డి చేసిన కామెంట్స్ సమయానుసారంగా ఇటు సమయ సందర్భానుసారంగా బట్టలు వేసుకోవాలి, లేకపోతే మీరు దాని పరిణామాలని అనుభవించాల్సి వస్తుంది అంటూ ఇటు సంధ్యారెడ్డి చేసిన కామెంట్స్తో మీరు ఏకీభవిస్తున్నారా? దీనికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. పండగ అంటే హ్యాపీనెస్ అంటే అన్విత. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అన్విత ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ బిల్డింగ్ హోమ్స్. అట్ అన్విత ఇట్స్ అబౌట్ బిల్డింగ్ హ్యాపీనెస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.